బటర్ఫ్లై. రెండు కాళ్ళు దగ్గరికి జరుపుకోవాలి. ఈ రెండు చేతులతో రెండు కాళ్ళను పట్టుకొని పైకి కిందకి. పైకి వచ్చినప్పుడు ఇన్హేల్, కిందకి వచ్చినప్పుడు ఎక్స్హేల్. శ్వాస నింపాలి, వదిలిపెట్టాలి. చేయాలి అందరూ. చేస్తే మీకు పాదాల నుంచి పాదాలు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, కింద పట్ట భాగం మొత్తం అక్కడ వరకు మీకు మొత్తం ఫ్రీ అవుతుంది. చూడండి, గమనిస్తూ ఉన్నాను. ఉదయం మనం లేచినప్పుడు కొంచెం పెయిన్ అనిపించవచ్చు, బద్ధకం అనిపించవచ్చు. ఇట్లా ఎప్పుడైతే మీరు చేస్తారో ఆ కింద భాగం మొత్తం ఫ్రీ అయిపోతుంది. చేయాలి స్పీడ్గా. ఇన్హేల్ ఎక్సెల్, ఇన్హేల్ ఎక్సెల్. శ్వాస నింపాలి, వదిలిపెట్టాలి. శ్వాస నింపాలి, వదిలిపెడుతుంటారు. చూడండి, మీరు గమనిస్తూ చూడండి, గమనిస్తూ చేయండి. కింద తగలాలి, నేలకి తగలాలి. మన రెండు కాళ్ళు కిందకి తగలాలి. సౌండ్ రావాలి. సౌండ్ రావాలి. మీకు అన్ని ఫ్రీ అయిపోతాయి. కాళ్ళు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు చేయాలి. రోజు చేయాలి. చేయాలి. మీరు టీనేజ్లో ఉన్నారు, వయసు అయిపోయిన వాళ్ళు, ముసలివాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ. టీనేజ్లో ఉన్నవాళ్ళు చేయలేకపోతున్నారు. ఓకే, రిలాక్స్. ఇప్పుడు శిథిల దండాసనం. రెండు కాళ్ళు ఎదురుగా చాపుకోవాలి. రెండు కాళ్ళు ఎదురుగా చాపుకొని చేతులు కొంచెం వెనక్కి పెట్టుకొని కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాసలు కొనసాగుతూ ఉండాలి. దీర్ఘ శ్వాసలు కొనసాగుతూ ఉండాలి. మన శరీరంలో జరిగే మార్పుల్ని గమనిస్తూ ఉండాలి. మనసుని అంతర్ముఖం చేసి మన లోపల ప్రపంచంలో జరిగే మార్పుల్ని, మన లోపల ప్రపంచంలో జరిగే విషయాలని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. మనం కళ్ళు మూసుకొని ఉంటే బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురు వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంటుంది మనసు. కళ్ళు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కన్నులు మూసుకొని లోపల ప్రపంచంలో జరిగే మార్పులను అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మన మనసు మన కంట్రోల్లో తెచ్చుకుంటున్నాం. చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన మనసు మనం చెప్పినట్టు ఉంటుంది. మన శరీరంలో ఏ పార్ట్లో ఎక్కడ ఎటువంటి కండరాల కదలికలు ఉన్నాయి, ఎక్కడ పెయిన్ అనిపిస్తుందో తెలియజేస్తూ ఉంది. చూడండి, ట్రై టు ఎక్స్పీరియన్స్ యువర్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. లోపల ప్రపంచంలో జరిగే వాటిని ఎక్స్పీరియన్స్ అవ్వండి, తెలుసుకోండి. మనసు తెలియజేస్తుంది. ఇన్ని రోజులు మనం వేరే రూట్లో ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచి మన మనసు మన కంట్రోల్లో తెలుసుకుంటున్నాం. మనం చెప్పినట్టు మన మనసు ఉంటుంది. చూడండి, ఎక్స్పీరియన్స్. ఓకే, ఈరోజు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. చక్కగా ముందు మీరు కూర్చోండి, చూద్దరు. కానీ వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారుగా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ రెండు చేస్తాం మనం. రెస్పిరేటరీ సిస్టమ్, మన ఊపిరితిత్తుల్ని శక్తివంతంగా ఎలా తయారు చేసుకోవాలి, శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. కోవిడ్ టైంలో చాలా మంది శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని పాటించారు కదా. ఆక్సిజన్ పెట్టారు కదా, మనందరికీ తెలిసిందే కదా, మనందరూ టీవీలో చూసాం కదా. ఎందుకని? వాళ్ళ ఊపిరితిత్తులు, వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ వీక్గా ఉంది. ఆ రెస్పిరేటరీ సిస్టమ్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలంటే మనం బ్రీతింగ్ ప్రాక్టీస్ రోజు చేయాలి. ఎంటీ స్టమక్తో చేస్తే మనకి చాలా మంచి ఫలితాలు వస్తుంది. సో రెండు చేతులు పైకి తీసుకురావాలి. చేతులు ఇట్లా వెడగా ఉంచాలి. శ్వాస నింపాలి. శ్వాస వదిలిపెడుతూ ఈ ఫింగర్స్ ఇట్లా క్లోజ్ చేసుకుంటూ మళ్ళీ పైకి రావాలి. అందరం కలిసి 25 to 30 స్ట్రోక్స్ చేయాలి. టీనేజ్ లో 100 స్ట్రోక్స్ వరకు చేయొచ్చు, కానీ 25 to 30 నెమ్మదిగా మీరు క్వాంటిటీ పెంచుకుంటూ. ఓకే, రెండు చేతులు పైకి తీసుకోవాలి. చేతులు ఇట్లా రకంగానే ఉండాలి. శ్వాస నింపండి.
ఇన్హేల్ ఎక్సెల్, ఇన్హేల్ ఎక్సెల్, ఇన్హేల్ ఎక్సెల్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. చూడండి, చేయాలి. మన రెస్పిరేటరీ సిస్టమ్ మన ముఖ్యమైనది అదే ఫస్ట్ లో. ప్రాథమికంగా మనకి రెస్పిరేటరీ సిస్టమ్ స్ట్రెంథన్ అయి ఉండాలి. చేయాలి స్పీడ్గా. రిలాక్స్ రిలాక్స్. అమ్మా ఏంట్రా నాయన పొద్దున్నే వచ్చి మనం ఎంత పనులు పడుతున్నారు. చక్కగా ఇప్పుడు శిథిలదంతాసనం. ఇబ్బంది కాదన్నారా? శారీరక శ్రమ లేకపోవడం వల్లే మానసికమైన ఇబ్బందులు వస్తాయి. మీరు తెలుసుకోండి. అందరూ కాబోయే డాక్టర్లు మీరందరూ. మనిషికి శారీరక శ్రమ లేకపోవడం వల్లే మానసిక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు శిథిలతాడాసనం చూడండి. ఈ పోస్టర్లో 2 కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఉంచాలి, మెడ కొంచెం వెనక్కి వాల్చాలి, దీర్ఘ శ్వాసలు కొనసాగుతూ ఉండాలి. అబ్డామినల్ బ్రీతింగ్ కంటిన్యూ అవుతూ ఉండాలి. ఎప్పుడు నేను దీర్ఘ శ్వాస అన్నా పొట్ట నిండుగా శ్వాస నింపాలి. శ్వాస వదిలిపెట్టినప్పుడు పొట్ట బాగా లోపలికి వెళ్ళాలి. కళ్ళు మూసుకొని మనసు పెట్టి కళ్ళు మూసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుంటేనే లోపల ప్రపంచంలో జరిగే విషయాలను మనం గమనించగలుగుతాం. గుర్తుంచుకోండి. కళ్ళు తెరిచి ఉన్నారా? మీరు బయట ప్రకృతినే చూస్తూ ఉంటారు. లోపల ప్రకృతిని గమనించాలంటే should be close your eyes. ఇప్పుడు మనం ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసాం. మీ చేతి వేళ్ళు, అరచేతులు, మోచేతులు, భుజాలు, షోల్డర్ మజిల్స్ చూడండి. ప్లెజరబుల్ పెయిన్, స్వీట్ పెయిన్ అనిపిస్తుంది ఆ షోల్డర్ మజిల్స్. మీరు గమనిస్తూ ఉన్నారు. శ్వాసని గమనిస్తూ ఉండండి, స్పీడ్గా ఉన్నాయి. హార్ట్ బీట్ గమనిస్తూ ఉండండి, ఎంత స్పీడ్గా ఉందో. ట్రై టు ఎక్స్పీరియన్స్ యువర్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. లోపల ప్రపంచంలో జరిగే విషయాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీ హార్ట్ బీట్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది, మీ శ్వాసలు ఎలా ఉన్నాయో మీకు తెలుస్తుంది, మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది మనకి. ఇన్ని రోజులు మన బాడీ మనకి చెప్తుంది, కానీ మనం వెంటలా. ఓకే, రిలాక్స్ రిలాక్స్. మళ్ళీ 2 కాళ్ళ దగ్గర తెచ్చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఫస్ట్ రైట్ హ్యాండ్ పైకి తీసుకురావాలి, శ్వాస నింపాలి. శ్వాస వదిలిపెడుతూ పిడికిలు బిగించి తర్వాత లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్. చేయాలి. చేతులు పూర్తిగా చాపాలి. ఏంట్రా ఆయన రోజు పొద్దున్నే వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. చక్కగా మళ్ళీ శిథిలతాడాసనం. శీతలతాడాసనం. 2 కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఉంచాలి, మెడ కొంచెం వెనక్కి వాల్చాలి, కళ్ళు మూసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్. దీర్ఘ శ్వాసలు కొనసాగుతూ ఉండాలి. 2 చేతులు ఫ్రీగా కిందకు ఉంచేసింది. 2 చేతులు ఫ్రీగా ఉంచేసింది. బాడీ మొత్తం రిలాక్స్డ్గా ఉండాలి. ఇప్పుడు మనసు పెట్టి, ఇప్పుడు ఇంతకుముందు చేసిన బ్రీతింగ్ ఎక్సర్సైజ్కి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్కి కొంచెం తేడా ఉంటుంది. అది మీరు మనసు పెట్టి గమనించాలి. ఆ పోస్టర్లో చేసినప్పుడు ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మన చేతులు, భుజాలు, మజిల్, షోల్డర్ మజిల్స్ ఎట్లాంటి కండరాల కదలిక ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, బ్రీతింగ్, మన హార్ట్ బీట్ ఎట్లా ఉంది, శ్వాసలు ఎలా ఉన్నాయి. మనసు పెట్టి అంతర్ముఖం చేస్తాము. లోపల ప్రపంచంలో జరిగే మార్పులు మనకి అవగాహన జరుగుతుంది. మన లోపల ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి, తెలుసు కదా మనకి. ఆ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, మీ హార్ట్ బీట్ ఎట్లా పనిచేస్తుంది, మీ లంగ్స్ ఎట్లా పనిచేస్తాయి, మీ డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ముందు మీరు తెలుసుకుంటేనే రేపు పేషెంట్కి మీరు చెప్పగలుగుతారు.
ఆ పేషెంట్ ఒక ఈ బాధ అని చెప్తే అక్కడ ఏం జరుగుతుందని మీకు తెలియాలి. మీకు తెలియాలంటే ఫస్ట్ మనకు అవగాహన జరగాలి. జరిగితేనే మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం. ఓకే, రిలాక్స్. సరే, మనం సూర్య నమస్కారానికి వెళ్దాం. యోగాసనం అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చే సూర్య నమస్కారాలే. ఈరోజు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫస్ట్ చేసి చూపిస్తారు, చూడండి. తర్వాత మీరు కూడా చేతులు కానీ చివరి వాళ్ళకి కనపడలేదంటే మనం కూర్చున్నాం. అందరూ కూర్చోండి. సిడాం కూర్చోండి. ఒక సూర్య నమస్కారం అంటే 12 స్టెప్పులు ఈక్వల్ టు 1 సూర్య నమస్కారం. 12 ఆసనాలు చేస్తే ఒక సూర్య నమస్కారం అవుతుంది. ఓకేనా? నడుము, వెన్ను ఒక స్థితిస్థాపక శక్తి ఉండాలి. కాయ శరీరం రావాలి అంటే ఈ సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేసేవాం. మనందరికీ తెలిసిందే కదా, స్పైన్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. తెలుసు కదా మనందరికీ, మీరు చదువుకుంటున్నారు కదా సైన్స్. సో వెన్నుముక స్థితిస్థాపక శక్తిని పొందాలి అంటే, కాయ శరీరం రావాలి అంటే సూర్య నమస్కారం డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ 0 నమస్కారం ఉంటారు. ఇక్కడ ఇన్హేల్ ఎక్సేల్, శ్వాస నింపుతూ వదిలిపెడుతూ ఉంటారు, సాధారణ శ్వాస. 1 ఊర్ధ నమస్కారం, శ్వాస తీసుకుంటూ ఊర్ధ నమస్కారం, మోచేతులు స్ట్రైట్ గా ఉంటాయి. 2 పాదహస్తాసనం, శ్వాస వదిలిపెడుతూ కిందకి రావాలి. మోకాళ్ళు స్ట్రైట్ గా ఉంచుకోవాలి, బెండ్ అవ్వకూడదు, మోకాళ్ళు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. 3 దక్షిణ పాద ప్రసరణ, రైట్ లెగ్ ని వెనక్కి తీసుకెళ్తాం, పైకి చూస్తూ శ్వాస నింపాలి. 4 ద్విపాద ప్రసరణ, లెఫ్ట్ లెగ్ ని కూడా వెనక్కి తీసుకెళ్తారు, నడుము స్ట్రైట్ గా ఉండాలి, శ్వాస వదిలిపెట్టి ఫ్రంట్ కి చూస్తూ ఉంటారు. 5 శశాంకాసన, మన బటక్స్ ని మన కాళ్ళ మీదకి తీసుకురావాలి, చేతులు 2 ఎదురుగా చాపాలి, శ్వాసలు ఇన్హేల్ ఎక్సేల్ జరుగుతూ ఉండాలి. ఒకవేళ కొందరు పొట్ట ఉండి కిందకి వంగలేకపోతారు, అప్పుడు ఈ 2 కాళ్ళు కొంచెం వెడలు పెట్టుకుంటే మన పొట్ట కిందకి వస్తుంది, చక్కగా ఈ తల కిందకి ఆడుతుంది. ఇన్హేల్ ఎక్సేల్. నెక్స్ట్ సాష్టాంగ ప్రణిపాతం. సాష్టాంగ నమస్కారం చేస్తాం మన టెంపుల్కి వెళ్ళి, అయితే ఇక్కడ సీటు భాగం పైకి లేవాలి, నుదురు నేల కానాలి, ఛాతీకి 2 వైపులా చేతులు ఉండాలి, శ్వాస వదిలిపెట్టి బంధించాలి. నెక్స్ట్ భుజంగాసనం, పాము పడగలాలి, పైకి చూడాలి, శ్వాస నింపాలి, 2 కాళ్ళు దగ్గరికే ఉండాలి. నెక్స్ట్ పర్వతాసనం, కొండ శిఖరం ఎలా ఉంటుంది, ఈ పోస్టర్లో మన నాదుని చూస్తూ ఉండాలి, మన పొట్టను చూస్తూ ఉండాలి, శ్వాస వదిలిపెట్టాలి. నెక్స్ట్ 9 శశాంకాసనం, మళ్ళీ 5th స్టెప్ 9th స్టెప్ ఒకటే. శశాంకాసనం, మన బటక్స్ మన కాళ్ళ మీదకి రావాలి, శ్వాస వదిలిపెడుతూ తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ దక్షిణ పాద సంకోచం, మళ్ళీ కుడి కాళ్ళని ముందుకు తీసుకొస్తాం, పైకి చూడాలి, శ్వాస తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ పాదహస్తాసనం, మోకాలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి, శ్వాస వదిలిపెట్టాలి. నెక్స్ట్ ఊర్ధ నమస్కారం, శ్వాస నింపుతూ పైకి రావాలి, మోచేతులు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. కొత్త వాళ్ళు మీరు ఎంతవరకు బెండ్ అవ్వాలో అంతవరకే, ఎక్కువ బెండ్ అయితే మళ్ళీ కింద పడిపోయే అవకాశం ఉంది కాబట్టి కొత్త వాళ్ళు కొంతవరకు 0 నమస్కారం. ఇప్పుడు మనం చేసిన ఈ 12 స్టెప్పులు ఒక సూర్య నమస్కారం ఉంది. ఇట్లాంటి రోజు 12 చేయాలి. చేస్తే మీ వెన్నెముక స్థితిస్థాపక శక్తి బాగా పెరుగుతుంది. ఓకేనా? చేద్దామా? అందరికి ఆఖరి వాళ్ళు కూడా కనపడుతుంది కదా, చక్కగా చేయండి. మనం యోగాలో నెగిటివ్ రిజల్ట్స్ ఏమి రావు, కానీ రావాల్సిన ఫలితాలు రావాలంటే పర్ఫెక్ట్ గా చేయాలి. చక్కగా అందరూ ఉంచున్నాం. సూర్య నమస్కారం. ఈ సూర్య నమస్కారాలు మన గురుదేవుడు విశ్వస్తూర్తి గురుదేవుడు సూర్య నమస్కారాలతో కూడా మంత్రయోగం కూడా ఇక్కడ మిక్స్ చేసి ఆ మంత్రాన్ని చదువుకుంటూ మనం చేద్దాం. చక్కగా 2 కాళ్ళు దగ్గర పెట్టుకోండి, నమస్కారం మధ్యలో అనండి. తూర్పున బంగారు వర్ణంలో ఉదయిస్తున్న సూర్య భగవానునికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ సూర్య భగవాను ప్రసరించే సూర్యరశ్మి వల్ల ఈ భూమి మీద వెలుతురు వేడి ఉన్నందువల్ల ఈ జీవం ఇక్కడ పుట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ సూర్య భగవానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సూర్య నమస్కారం చేస్తున్నాం. నేను 3 మంత్రాలు చెప్తున్నాను, 4వ మంత్రం చెప్తున్నా. భానవే నమః చెప్పండి. భానవే నమః. 1 ఊర్ధ నమస్కార, శ్వాస నింపుతో 2 చేతులు వెనక్కి తీసుకెళ్ళాలి. 2 పాదహస్తాసనం,
శ్వాస వదిలిపెడుతూ మోకాళ్ళు వంచకుండా స్లోగా కిందకి రావాలి. 3 దక్షిణ పాద ప్రసరణ. రైట్ లెగ్ వెనక్కి వెళ్ళాలి, రైట్ లెగ్ వెనక్కి వెళ్ళాలి, లెఫ్ట్ లెగ్ ముందుకు ఉండాలి, పైకి చూస్తే శ్వాస నింపాలి. 4 ద్విపాద ప్రసరణ. లెఫ్ట్ లెగ్ ను కూడా వెనక్కి తీసుకెళ్ళాలి, నడుము స్ట్రైట్ గా ఉంచుకోవాలి, శ్వాస వదిలిపెట్టి ఫ్రంట్కి చూస్తాం. నవ్వద్దు, ఎవరు నవ్వద్దు. 5 శశాంకాసన. ముందుకు వంగలేకపోతే మీ 2 కాళ్ళు కొంచెం వెడం చేసుకోండి. ఇట్లా వెడం చేస్తుంటే ముందుకు వంగగలుగుతారు. అది పక్కన ముందుకు రాలేదు, అట్లా 2 కాళ్ళు వెడం పెట్టుకుంటే ఇప్పుడు శ్వాస నింపుతూ వదిలిపెడుతూ ఉంటారు. నెక్స్ట్ సాష్టాంగ ప్రణిపాత. సాష్టాంగ ప్రణిపాత. సీటు భాగం పైకి లేవాలి, నుదురు నేల కానాలి, ఛాతీకి 2 వైపులా చేతులు ఉండాలి. నాన్న మీరు ఒక్కరు నవ్వితే పక్కన వాళ్ళు కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. మీ ఒక్కల వల్ల మిగిలిన వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. సో మనం ఇబ్బంది పడకూడదు, పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ భుజంగాసన. శ్వాస నింపుతూ పాము పడగలాగా పైకి చూడాలి, 2 కాళ్ళ దగ్గరికి ఉండాలి, ఛాతీకి 2 వైపులా చేతులు. ఓకే. పర్వతాసన. కొండ శిఖరం. నాభిని చూస్తూ ఉండాలి, 2 కాళ్ళు నేల పాదాలు 2 నేల కానాలి, బొటన వేలు మీద కాదు, పాదాలు 2 నేల కానాలి. మీకు పిక్కల దగ్గర స్వీట్ పెయిన్, ప్రెజరబుల్ పెయిన్ రావాలి, అదే పర్ఫెక్ట్ పోస్టర్. నెక్స్ట్ మరలా శశాంకాసన. శశాంకాసన. 2 కాళ్ళు కొంచెం వెడం పెట్టుకోండి, ముందుకు రాగలుగుతారు, పొట్టకి ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ దక్షిణ పాద సంకోచం. రైట్ లెగ్ ని ముందుకు తీసుకురావాలి, శ్వాస నింపుతూ పైకి చూడాలి. నెక్స్ట్ ఊర్ధ్వ నమస్కారం. శ్వాస తీసుకుంటూ పైకి 0 నమస్కారం అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇంకో మంత్రం చెప్తున్నాను. 0 నమస్కారం అంతలో ఉన్నాను. ఖగాయ నమః. చెప్పండి. ఖగాయ నమః. 1 ఊర్ధ్వ నమస్కారం, శ్వాస నింపుతూ. 2 పాదహస్తాసన, శ్వాస వదిలిపెడుతూ. 3 దక్షిణ పాద ప్రసరణ. రైట్ లెగ్ వెనక్కి వెళ్ళాలి, రైట్ లెగ్ వెనక్కి వెళ్ళాలమ్మా. కుడికాలు ఏదమ్మా? కుడికాలు ఏది? పైకి చూడాలి, శ్వాస నింపాలి. 4 ద్విపాద ప్రసరణ. లెఫ్ట్ లెగ్ కూడా వెనక్కి తీసుకెళ్ళాలి, స్ట్రైట్ గా చూస్తాం. 5 శశాంకాసన. శ్వాస తీసుకుంటూ వదిలిపెడుతూ ఉంటారు, శ్వాస తీసుకుంటూ వదిలిపెడుతూ ఉంటారు. నెక్స్ట్ సాష్టాంగ ప్రణిపాత. సాష్టాంగ ప్రణిపాత. శ్వాస వదిలిపెట్టి బంధించాలి, సీటు భాగం పైకి లేవాలి, సీటు నేలకి తాకకూడదు, సీటు భాగం పైకి లేవాలి, ఛాతీకి 2 వైపులా చేతులు ఉండాలి. నెక్స్ట్ భుజంగాసన. పాము పడగ. 2 కాళ్ళ దగ్గరికే ఉండాలి, పైకి చూస్తున్నారు, 2 కాళ్ళ దగ్గరికే ఉండాలి. పాము తోక ఎలా ఉంటుంది అట్లా కిందకి ఉండాలి, 2 కాళ్ళ దగ్గరికి ఉండాలి. నెక్స్ట్ పర్వతాసన. మీ పాదాలు 2 నేల కానాలి, బొటన వేలు మీద కాదు. పాదాలు 2 నేల కానితేనే మీకు పిక్కల దగ్గర లైట్ గా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది, అది పర్ఫెక్ట్ పోస్టర్. ఓకే. శశాంకాసన. శశాంకాసన. ఓకే. శ్వాస తీసుకుంటూ వదిలిపెడుతూ ఉంటారు. మన బటక్స్ మన పాదాల మీదకి రావాలి, అది పర్ఫెక్ట్ పోస్టర్. బటక్స్ పాదాల మీద రావట్లేదంటే కొంచెం కాలు కొంచెం వెడం పెట్టుకుంటే పర్ఫెక్ట్ క్లాస్. నెక్స్ట్ దక్షిణ పాద సంకోచం. కుడి కాలు రైట్ లెగ్ ని ముందుకు తీసుకోవాలి, రైట్ లెగ్ ముందుకు తీసుకోవాలి, పైకి తీస్తే శ్వాస నింపాలి. నెక్స్ట్ పాదహస్తాసన. పాదహస్తాసన. శ్వాస వదిలిపెడుతూ ఊర్ధ్వ నమస్కారం. శ్వాస నింపుతూ 0 నమస్కారం. ఇంకా చేసుకొని కాకపోతే
పూష్ణే నమః. పూష్ణే నమః. 1 ఊర్ధ్వ నమస్కారం. 2 పాదహస్తాసనం, శ్వాస వదిలిపెడుతూ. 3 దక్షిణ పాద ప్రసరణ, రైట్ లెగ్ వెనక్కి వెళ్ళాలి. 4 ద్విపాద ప్రసరణ, నడుము స్ట్రైట్ గా ఉంచుకోవాలి. 5 శశాంకాసనం. నుదురు నేల కావాలి, అది పర్ఫెక్ట్ పోస్టర్. మన బటక్స్ కాళ్ళ మీదకి రావాలి, నుదురు నేల కావాలి. అందుకే కొంచెం కాళ్ళు ముందు వెడలు పెట్టుకోమంట. నెక్స్ట్ సాష్టాంగ ప్రణిపాతం. నుదురు నేల కావాలి, సీటు భాగం పైకి లేవాలి, ఛాతీకి 2 వైపులా చేతులు ఉండాలి. శ్వాస వదిలిపెట్టు బంధించాలి. నెక్స్ట్ భుజంగాసనం. 2 కాళ్ళు దగ్గరకే ఉండాలి, శ్వాసంతో పైకి వస్తుంది. నెక్స్ట్ పర్వతాసనం, వందశిఖరం. శ్వాస వదిలిపెడుతూ మన నాభిని చూసుకుంటూ ఉండాలి, పొట్టను చూస్తూ ఉండాలి. 2 పాదాలు నేల కానాలి. నెక్స్ట్ శశాంకాసనం. నుదురు నేల కానాలి, బటక్స్ మన కాళ్ళ మీద ఉండాలి. పొట్ట నిండుగా శ్వాస నింపండి. 3 భ్రమణీలు చెప్తాం. మీకు ఎప్పుడైనా మైండ్ డిస్టర్బ్ గా ఉంది, క్లాస్లో మేడం ఏమైనా తిట్టారు, సార్ తిట్టారు, కోపం వచ్చింది, అప్పుడు మీరు ఏం చేయాలి? మీ రూమ్కి వచ్చి ఈ శశాంకాసనం వేసి ఒక 10 టైమ్స్ భ్రమరీ చెప్పండి. మైండ్ మొత్తం ఎంత కామ్గా ఉంటుందో చూడండి, గమనించండి. కళ్ళు మూసుకోండి, శ్వాస నింపండి, పొట్ట నిండుగా శ్వాస నింపండి, భ్రమరీ చెప్పాలి. ఇంకొకసారి శ్వాస నింపండి, పొట్ట నిండుగా శ్వాస నింపండి, లాంగ్ భ్రమరీ చెప్పాలి. భ్రమణి చేశాం కదా, ఇప్పుడు మన తలలో జరుగుతున్న మార్పుల్ని గమనిస్తూ ఉండాలి. తలలో చూడండి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా వచ్చింది చూడండి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా వచ్చేది చూడండి. తలలో జరుగుతున్న మార్పులు గమనిస్తూ ఉండాలి. కోపము, చిరాకు ఇవన్నీ పోవాలంటే ఎప్పుడైతే మీరు ఇది భ్రమణి చెప్తారో, మనల్ని అల్లరి పెట్టే మనసుకి మనం కౌంటర్ అటాక్ ఇస్తున్నాం. అప్పుడు మనసు ప్రశాంతంగా కామ్గా ఉంటుంది, మనకున్న కోపము ఇవన్నీ పోతాయి. ఓకేనా? ఇప్పుడు దక్షిణ పాద సంకోచం, కుడి కాళ్ళని ముందుకు తీసుకోవాలి, పైకి చూడాలి, శ్వాస. పాద హస్తాసనం. ఊర్ధ్వ నమస్కారం. నమస్కారం. శశాంకాసనంలో మనం భ్రమణి చెప్పాము. ఎలా అనిపించింది? రిలాక్స్గా ఉందా లేదా? అది మనకి ఎప్పుడన్నా కోపం వచ్చింది, ఎవరి మీద ఏదైనా వచ్చినప్పుడు మీరు ఇట్లా చదువుకోవాలి. ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ మైండ్ అంతా అలసడిగా ఆందోళనగా ఉంది, మనం పుస్తకం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాం. 10 టైమ్స్ భ్రమణి చెప్పాలి. మైండ్ ప్రశాంతంగా ఉంటే మీరు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు, బాగా చదువుగలుగుతారు, జ్ఞాపక శక్తి. ఓకేనా? తెలుస్తూ ఉంటుంది. కాలు లోపలికి పెట్టండి, చక్కగా బోర్లా పడుకోండి. కళ్ళజోడు ఉంటే పక్కన పెట్టచ్చు. శలభాసనం. ఇప్పుడు మిడతలాగా మీరు కూడా మాడిపోతున్నారు. ఓకేనా? పిడికిని బిగించుకొని తొడల కింద పెట్టాలి. కుడి చేయి కుడి తొడ కింద, ఎడమ చేయి ఎడమ తొడ కింద. ఓకేనా? గుర్తుంచుకోవాలి, మోకాలు మాత్రం స్ట్రైట్ గా ఉంచుకోవాలి. మీరు ఎంతవరకు పైకి తీసుకురాగలిగితే అంతవరకే తీసుకురండి. ఓకేనా? శ్వాస నింపుతూ రైట్ లెగ్ పైకి తీసుకురండి. శ్వాస నింపుతూ రైట్ లెగ్ పైకి తీసుకురండి. ఇక్కడికి వచ్చి నేను 5 కౌంట్ చెప్తాను. నేను 5 కౌంట్ చెప్పే వరకు అట్లాగే ఉండాలి. 1 2 3 4
5. శ్వాస వదిలిపెడుతూ భ్రమరి చెప్పాలి. నెమ్మదిగా స్లోగా స్పీడ్గా పడేయకూడదు. కళ్ళు మూసుకొని భ్రమరి చెప్పాలి. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ రైట్ లెగ్ శ్వాస నింపుతూ పైకి తీసుకురండి. సెకండ్ టైం రైట్ లెగ్ శ్వాస నింపుతూ పైకి తీసుకురావాలి. 1 2 3 4 5. శ్వాస వదిలిపెడుతూ భ్రమరి. అమ్మా నేను రైట్ లెగ్ అని చెప్తున్నాను, మీరు లెఫ్ట్ లెగ్ పైకి తీసుకొస్తున్నారండి. కుడి కాలు రైట్ లెగ్, మీరు లెఫ్ట్ లెగ్ ని తీసుకొస్తే ఎట్లా? అందుకే చూసారా, మీ మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ ఉందన్నమాట. మీరు మనసు పెట్టి చేస్తున్నారా మీకే తెలియాలి. థర్డ్ టైం రైట్ లెగ్ శ్వాస నింపుతూ పైకి తీసుకురండి. శ్వాస నింపుతూ 1 2 3 4 5. శ్వాస వదిలిపెడుతూ భ్రమరి. కళ్ళు మూసుకొని చెప్పాలి. రైట్ లెగ్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని 3 టైమ్స్ చేస్తాం. శ్వాస నింపుతూ లెఫ్ట్ లెగ్ పైకి తీసుకురండి. మోకాలు స్ట్రైట్ గా ఉంచండి. చూడండి, మీకు లోయర్ పార్ట్ ఆఫ్ ద స్పైన్, మీ ఆ కింద టెయిల్ బోన్ ఆ ఏరియాలో మీకు ఎలా ఉందో మీకు తెలియాలి. టెయిల్ బోన్ కాక్సిక్స్ రీజన్ అంటారు కదా, అక్కడ ఆ రీజన్ మీకు ఎలా అనిపిస్తుందో మీకు తెలియాలి. శ్వాస వదిలిపెడుతూ భ్రమరి. Second time left leg. 1 2 3 4 5. Third time left leg. శ్వాస నింపుతూ పైకి తీసుకురావాలి. 1 2 3 4 5. అసలు పరీక్ష ఇప్పుడు ఉంది. 2 కాళ్ళు నమ్మకమ్మా, 2 కాళ్ళు ఒకేసారి, బోత్ లెగ్స్ ఎట్ ఏ టైం. 2 కాళ్ళు ఒకేసారి మోకాళ్ళ దగ్గర వంపు లేకుండా మీరు పిక్కలు తొడలు మొత్తం పైకి తీసుకురావాలి. శ్వాస నింపుతూ ట్రై చేయండి. తీసుకురావాలి 2 కాళ్ళు ఒకేసారి. 1 2 3 4 5. సెకండ్ టైం బోత్ లెగ్స్ ఎట్ ఏ టైం. శ్వాస నింపుతూ 2 కాళ్ళు ఒకేసారి పైకి తీసుకురావాలి. మోకాళ్ళు స్ట్రైట్ గా ఉంచాలి. 1 2 3 4 5. భ్రమరి చెప్పాలి. కళ్ళు మూసుకొని మనసు పెట్టి చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ టైం బోత్ లెగ్స్ ఎట్ ఏ టైం. శ్వాస నింపుతూ పైకి తీసుకురండి. 1 2 3 4 5. అయితే నెమ్మదిగా అవగాహనతో చేతుల్లో ముందుకు తీసుకురావాలి. అవగాహనతో. తొందరపాటు గందరగోళానికి దారితీస్తుంది. తొందరపాటు ఎప్పుడు పనికిరాదు. 2 చేతుల్ని ఫ్రంట్కి ఇట్లా తీసుకొని రండి. తీసుకొచ్చి ఆ చేతుల మీద చేతుల మీద పెట్టుకొని దీన్ని మకరాసనం అంటారు. మకరం అంటే ఏంటి? క్రోకోడైల్. చక్కగా కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాసలు కొనసాగుతూ ఉండాలి. ఇప్పుడు మనం శలభాసనం చేశాం కదా, శలభాసనంలో మీ స్పైన్ లో ఎక్కడ ఏ పార్ట్ లో మీకు పెయిన్ అనిపించింది, రిలాక్స్ అనిపించిందా, ఏమనిపించింది మీరు గమనిస్తూ ఉండాలి. మన టెయిల్ బోన్ ఎండ్ పార్ట్, అంటే స్పైన్ కి ఎండ్ పార్ట్ అంటే టెయిల్ బోన్ అనేది టెయిల్ బోన్ కాక్సిక్స్ రీజన్ అంటారు. అక్కడ మీకు ఎట్లా అనిపించింది చూడండి. కళ్ళు మూసుకొని మనసు పెట్టి ట్రై టు ఎక్స్పీరియన్స్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. మీ లోపల ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు గమనిస్తూ ఉంటారు.
అప్పుడే మీ దగ్గరకు వచ్చే పేషెంట్కి మీరు ఏం జరిగిందో మీరు చెప్పగలుగుతారు. రాబోయే తరంలో మీరు కాబోయే డాక్టర్ మీరందరూ. సో మన శరీరం అసలు నిర్మాణం ఎలా ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ పార్ట్లో ఏం జరుగుతుంది, ఏ సిస్టమ్ ఏం చేస్తుంది అని ముందు మీకు తెలియాలి. తెలిస్తేనే మన దగ్గరకు వచ్చేవాళ్ళకి చెప్పగలుగుతారు. కళ్ళు మూసుకోవాలి. వాలంటీర్స్ వాళ్ళు జోకులు వేస్తూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. మీ పని ఇక్కడ మనసు పెట్టి మీరు చేయాలి. మీ పని అదే. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, మన పని మనం చేస్తూ ఉంటారు. అందుకే మీకు మొదట్లో ఏం చెప్పా, మనసు లగ్నం చేసి ఇక్కడ మనం ఉండే గంటన్నర మనసు పెట్టి మీరు చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. దానివల్ల లాభం మీకే. ఎవరు చేస్తే వాళ్ళే ఆ ఫలితాలను పొందుతారు. ఇది ఆషామాషిగా నవ్వుగా చేస్తే మీ ఇష్టం. ఓకేనా? అంటే చక్కగా అవగాహనతో నెమ్మదిగా లేచి వజ్రాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా అవగాహనతో చూడండి, వజ్రాసనం నెమ్మదిగా అవగాహనతో లేవాలి. అవగాహనతో నెమ్మదిగా, తొందరపాటు కాదు. ఇది వజ్రాసనం. మన బటక్స్ మన పాదాల మీద ఉన్న వజ్రాసనం. ఈ ఆసనం పేరేంటి? వజ్రం అంటే ఏంటి? డైమండ్. ఎవరైతే ఈ ఆసనం వేస్తారో వాళ్ళ బాడీ డైమండ్ లాగా అవుతుందంట. మీ బాడీ డైమండ్ కావాలని మీరు అనుకుంటున్నారా? మరి రోజు ఈ వజ్రాసనం వేయాలి. ఇది వజ్రాసనం. చక్కగా చేతులు స్ట్రైట్గా పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, దీర్ఘ శ్వాసలు కొనసాగుతూ ఉంటాం. మన మనసుని మన దారిలోకి తెచ్చుకోవాలి. మన మనసు మనం చెప్పేటట్టు వినాలి. నేను భవిష్యత్తులో మంచి మార్గంలోకి రావాలి, ఉన్నత శిఖరాలను అందుకోవాలి. రోజు ఈ సాధన చేయాలి. నెమ్మదిగా అవగాహనతో శవాసనలోకి వచ్చేస్తారు. అవగాహనతో నెమ్మదిగా శవాసనం. కాళ్ళు అటువైపు పెట్టండి, తల ఇటువైపు పెట్టండి. ఇప్పటివరకు మనం ఈ ఆసనాలు వేసి శరీరాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాం. ముందుకు ఉంచాం, వెనక్కి వచ్చాం, పర్వతాసనం అంటారు, అదంటారు, ఇదంటారు, ఎన్నో రకాలుగా శరీరాన్ని ఇబ్బంది పెట్టారంటారు కదా. చక్కగా బాడీ రిలాక్సేషన్ టెక్నిక్ మీరు సాయంత్రం వరకు క్లాస్లో ఉన్నారు. శరీరం మొత్తం అలసిపోయే అనీజీగా అనిపించింది. చక్కగా రూమ్కి రాగానే ఒక బెడ్షీట్ వేసుకొని రెండు చేతులు అరచేతులు ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. అరచేతులు ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. అరచేతులు ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. కొంచెం కాళ్ళు విడం పెట్టుకోండి, కొంచెం గ్యాప్ ఉంచుకోండి. కళ్ళు మూసుకొని మన శరీరంలో ప్రతి భాగం, ప్రతి అంగం ఎలా రిలాక్స్ అవుతుందో గమనిస్తూ ఉండాలి. శవాసనం అంటే పడుకొని నిద్రపోవటం కాదు. అవగాహనతో మన శరీరం ఎలా రిలాక్స్ అవుతుంది గమనిస్తూ ఉండాలి. అప్పుడే మీరు బాడీ మొత్తం విశ్రాంతి అవుతుంది. నిద్రపోతే కాదు. మీరు అవగాహనతో మీ బాడీలో ప్రతి పార్ట్ ఎట్లా రిలాక్స్ అవుతుందో గమనిస్తూ ఉంటారు. అబ్డామినల్ బ్రీతింగ్. పొట్ట నిండుగా శ్వాస నింపాలి. శ్వాస వదిలిపెట్టినప్పుడు పొట్ట భాగం లోపలికి వెళ్ళాలి. అబ్డామినల్ బ్రీతింగ్ వల్ల లాభాలు మీకు మొదట్లో చెప్పాను. డయాఫ్రామ్ కిందకి రావడం వల్ల శ్వాసను ఎక్కువ తీసుకోగలుగుతాం. లోయర్ లోబ్స్ వరకు మన శ్వాస వెళ్తుంది. కాబట్టి పొట్ట భాగం కొండ శిఖరంలా ఉబ్బాలి. మళ్ళీ పొట్ట లోపలికి వెళ్ళాలి శ్వాస వదిలిపెట్టినప్పుడు. దీర్ఘ శ్వాసలు కొనసాగుతూ ఉండాలి. నెమ్మదిగా శ్వాస నింపుతూ ఉండాలి. 2 seconds హోల్డ్ చేయాలి. నెమ్మదిగా శ్వాస వదిలిపెడుతూ ఉండాలి. దీర్ఘ శ్వాసలు కొనసాగుతూ ఉండాలి. కళ్ళు మూసుకొని పక్కన వాళ్ళు ఏం చేస్తారో మనకి ధ్యాస ఉంటుంది. మన శరీరంలో ఏం జరుగుతుందో అదే ధ్యాసలో ఉండాలి. నేను ఒక్కొక్క పార్ట్ చెప్తూ ఉంటాను. ఆ పార్ట్ ఎలా రిలాక్స్ అవుతుందో మీరు మనసు పెట్టి గమనిస్తూ ఉంటారు. మీ కాలి పాదాలు, కాలి వేళ్ళు, మడిమలు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, బటక్స్ వరకు మీ 2 కాళ్ళు పూర్తిగా విశ్రాంతిని పొందుతున్నాయి. గమనిస్తూ ఉంటారు. చూడండి, గమనిస్తూ ఉన్నారు. పక్కన వాళ్ళు ఏం చేస్తారో మనకు అనవసరం. మన శరీరం ఎలా రిలాక్స్ అవుతుంది అనేది ధ్యాస. మన ధ్యాస అలాగే ఉండాలి. దీర్ఘ శ్వాసలు కొనసాగుతూ ఉండాలి. మన బాడీలో 2 కాళ్ళు బటక్స్ వరకు పూర్తిగా విశ్రాంతిని పొందుతున్నాయి. గమనిస్తూ ఉండాలి. దీర్ఘ శ్వాసలు. పొట్ట కొండ శిఖరంలో అవ్వాలి. నేను అందరినీ గమనిస్తూనే ఉన్నాను. ఎవరు అబ్డామినల్ బ్రీతింగ్ చేస్తారో ఎవరు చేయట్లేదు నాకు తెలుస్తూ ఉంది. అబ్డామినల్ బ్రీతింగ్ కంటిన్యూ చేస్తాం. పొట్ట కొండ శిఖరంలో అవ్వాలి.
ఇప్పుడు కింద పొట్ట భాగం, పై పొట్ట భాగం, అబ్డామినల్ మజిల్స్ చూడండి ఎలా రిలాక్స్ అవుతాయని గమనిస్తూ ఉంటారు. చెస్ట్ రిబ్స్, ఛాతీ కండరాలు రిలాక్స్ అవుతాయని గమనిస్తూ ఉంటారు. దీర్ఘ శ్వాసలు కొనసాగుతూ ఉంటారు. బ్యాక్ పార్ట్, నడుము, వెన్నెముక, బ్యాక్ పార్ట్ స్పైన్ మొత్తం రిలాక్స్ అవుతుంది గమనిస్తూ ఉంటారు. మీ స్పైన్ మొత్తం పూర్తిగా విశ్రాంతిని పొందుతుంది గమనిస్తూ ఉంటారు. దీర్ఘ శ్వాసలు, అబ్డామినల్ బ్రీతింగ్ కంటిన్యూ అవుతూ ఉంటారు. మన రెండు చేతులు, మూడు చేతులు, భుజాలు, ఫింగర్ టిప్స్, ఫింగర్ జాయింట్స్, పామ్స్, రిస్ట్, షోల్డర్స్, షోల్డర్ మజిల్స్ ఎలా రిలాక్స్ అవుతాయి గమనిస్తూ ఉంటారు. బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు మీ నెక్ ఏరియా, మెడ భాగం, గొంతు భాగం ఎలా రిలాక్స్ అవుతుంది. మీ గెడ్డ, మీ పెదవులు, కింద పెదవులు, పై పెదవులు, ముక్కు పుటాలు చూడండి. శ్వాస నింపుతున్నప్పుడు చల్లగా బరువుగా లోపలికి వెళ్తుంది. శ్వాస వదిలిపెట్టినప్పుడు వెచ్చగా తేలిగ్గా బయటకు వస్తుంది గమనిస్తూ ఉంటారు. మీ బుగ్గలు, చెవులు, కనురెప్పలు, కింద రెప్ప, పై రెప్ప, కనుగుడ్లు, ఐబాల్స్, ఐబ్రోస్ సెంటర్, ఫోర్ హెడ్ లెవెల్, నుదురు భాగం, టాప్ ఆఫ్ ద హెడ్ భాగం, మాడు భాగం ఎలా రిలాక్స్ అవుతుంది. మీ శరీరంలో టోటల్ బాడీ టాప్ టు బాటమ్, పై నుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు టోటల్గా రిలాక్స్ అయిపోతుంది గమనిస్తూ ఉంటాం. ట్రై టు ఎక్స్పీరియన్స్, ట్రై టు ఫీల్ ద వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్ని ఫీల్ అవుతూ ఉంటారు, ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. టాప్ టు బాటమ్ మన టోటల్ బాడీ కంప్లీట్గా రిలాక్స్ అయిపోతుంది. బాడీ రిలాక్సేషన్ టెక్నిక్, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్. ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్ళ దగ్గర తీసుకురావాలి, నెమ్మదిగా రెండు కాళ్ళ దగ్గర తీసుకురావాలి. అవగాహనతో సులువుగా రెండు కాళ్ళ దగ్గర తీసుకురావాలి. కుడి చేతి నెమ్మదిగా, రైట్ హ్యాండ్ నెమ్మదిగా నాభి దగ్గరికి తీసుకోవాలి. పొట్ట మీద నేవల్ పోస్టర్ దగ్గరికి రావాలి. నేవల్ పోస్టర్ దగ్గరికి మన కుడి చేయిని తీసుకురావాలి. 5 సార్లు మనం ఓంకారం చెప్తాం. పొట్ట నిండుగా శ్వాస నింపండి, శ్వాస వదిలిపెడుతూ ఓంకారం. మళ్ళా శ్వాస నింపాలి. అందరూ చెప్పాలి ఓంకారం. గ్రౌండ్ మారిమోగిపోవాలి. ఓంకారం చెప్పాలి. థర్డ్ టైం శ్వాస నింపండి. ఫోర్త్ టైం శ్వాస నింపాలి. ఫిఫ్త్ టైం శ్వాస నింపండి. జరుగుతున్న మార్పులు గమనిస్తూ ఉండాలి. తలలో బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా ఉందో గమనిస్తూ ఉండాలి. బాడీ మొత్తం టోటల్గా బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా ఉందో గమనిస్తూ ఉండాలి. మన శరీరంలో ప్రతి పార్ట్ రిలాక్స్ అయింది. అలాగే ప్రతి కణము, ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ కంప్లీట్లీ రిలాక్స్. మన శరీరంలో ప్రతి పార్ట్ ఎట్లా రిలాక్స్ అయిందో శరీరంలో ప్రతి కణము విశ్రాంతిని పొందుతుంది గమనిస్తూ ఉంటుంది. శరీరంలో ప్రతి కణము, ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ కంప్లీట్లీ రిలాక్స్.
దీర్ఘ శ్వాసలు కొనసాగుతూనే ఉంటారు. నెమ్మదిగా కుడి చేతిని కిందకి తీసుకొచ్చేసి నెమ్మదిగా కుడి చేతిని కిందకి తీసుకొచ్చేసి నెమ్మదిగా అవగాహనతో కిందకి తీసుకొచ్చేసారు. ఇప్పుడు రైట్ లెగ్ని కుడి కాలుని కుడి బటక్ వరకు ఫోల్డ్ చేయాలి. కుడి కాలు నెమ్మదిగా అవగాహనతో రైట్ బటక్ వరకు ఫోల్డ్ చేయాలి. రైట్ లెగ్ రైట్ బటక్ వరకు పైకి, కాలు పైకి, మోకాలు పైకి మోవాలి. ఎడమ చేతిని ఎడమ చెవి దగ్గరికి లెఫ్ట్ ఇయర్ వరకు కిందే ఉండాలి, భూమి మీదే ఉండాలి. ఎడమ చెవి తీసుకురావాలి. లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ అవుతూ లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. రైట్ హ్యాండ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తూ రైట్ హ్యాండ్ సపోర్ట్తో నెమ్మదిగా పైకి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ తిరిగి కుడి చేతిని ఎడమ వైపు తీసుకొస్తూ నెమ్మదిగా అవగాహనతో నెమ్మదిగా పైకి వేసి కూర్చోవాలి. నెమ్మదిగా అవగాహనతో అవేర్నెస్ మన శరీరంలో ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు, మైండ్ ఎంత కామ్గా ఉండొచ్చు. ఇలా ఉంది, మైండ్ కామ్గా ఉందా, బాడీ రిలాక్స్డ్గా ఉందా, అనిపిస్తుందా లేదా? ఎలా ఉంది? మైండ్ కామ్గా ఉంది, బాడీ రిలాక్స్డ్గా ఉంది. అవునా కాదా? జరుగుతుందా లేదా? శరీరంలో మార్పు జరిగిందా లేదా? మరి ఇంతకుముందు మీరు ఎప్పుడు అనుభవించారు ఈ ప్రశాంతమైన స్థితిని? చూసారా ఎలా ఉందో? ఇది సాధన ద్వారానే సాధ్యపడుతుంది. సాధన చేయకుండా ఎన్నో పుస్తకాలు చదివినా సాధన చేయకుండా సాధ్యం కానిది లేదు. మనకు అర్థం చేయాలి. ఓకేనా? ఇప్పుడు వాటర్ బ్రేక్ తీసుకొని మనం ప్రాణాయామం వెళ్దాం. 1 నిమిషమే వాటర్ బ్రేక్, ఓన్లీ 1 minute. మన బాడీలో హీమోగ్లోబిన్ జరుగుతుంది. హీమోగ్లోబిన్ జరిగిన తర్వాత వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మన శరీరంలో. ఏం ట్యాబ్లెట్ వేసుకోకుండా వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఈ ప్రాణాయామం ఖచ్చితంగా చేసేదా. న్యూరాన్స్ మధ్యలో డాండ్రైట్స్ ఉంటున్నారు, దాని కనెక్టివిటీ ఉండే డాండ్రైట్స్ లెంగ్త్ పెరుగుతుందని గురువు గారు, విశ్వస్ఫూర్తి గురువు గారు చెప్పారు. ఎప్పుడైనా సైన్స్ చెప్పలా, కానీ రోజు మీరు ఈ ప్రాణాయామం చేస్తే మీ బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది. బ్రెయిన్లో మన బాడీలో ఉన్న అన్నింటినీ సెల్స్ అంటారు, కానీ బ్రెయిన్లో ఉన్న వాటిని న్యూరాన్స్ అంటారు. ఈ న్యూరాన్స్ క్వాలిటీ పెరగాలి అంటే ఈ ప్రాణాయామం ఖచ్చితంగా చేస్తే. ప్రాణాయామం ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ విశ్వస్ఫూర్తి గురువు గారు ఈ ప్రాణాయామం అద్భుతమైన ప్రక్రియను డిజైన్ చేసి అందించారు. ఈ ప్రాణాయామం ఎవరైతే చేస్తారో మీ బ్రెయిన్ క్వాలిటీ పెరుగుతుంది, న్యూరాన్స్ బాగా ఆలోచన. అంటే ఈ ప్రాణాయామం చేస్తే అన్ని లాభాలు ఉన్నాయి. ఈ ప్రాణాయామం చేద్దామా? అయితే ఈ ప్రాణాయామం మనకి 2 ముక్కు పుటాలు ఉన్నాయి, 2 ముక్కరంధ్రాలు ఉన్నాయి, నాసికారంధ్రాలు, ఒక రైట్ ఒకటి లెఫ్ట్. లేడీస్కి ఫస్ట్ అంటే లెఫ్ట్ నాస్ట్రిల్, సెకండ్ అంటే రైట్ నాస్ట్రిల్. ఇది గుర్తుంచుకోవాలి మీరు. నేను ఫస్ట్ సెకండ్ అని చెప్తా, రైట్ లెఫ్ట్ అని చెప్తాను. అదే జెంట్స్కి తేడా ఉంటుంది. జెంట్స్కి ఫస్ట్ అంటే రైట్, సెకండ్ అంటే లెఫ్ట్. జెంట్స్కి, లేడీస్కి ఫస్ట్ అంటే లెఫ్ట్, సెకండ్ అంటే రైట్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? మొదటి ముక్కు ద్వారా శ్వాస నింపుతాము, బంధిస్తాము. రెండవ ముక్కు ద్వారా శ్వాస వదిలిపెడతాము, బంధిస్తాము. ఇది ప్రాణాయామ ముద్ర. థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ప్రాణాయామ ముద్ర. ఒకటి లెఫ్ట్ ని క్లోజ్ చేస్తే ఒకటి రైట్ ని క్లోజ్ చేస్తుంది. మనం ఫస్ట్ నాస్ట్రిల్తో ఇన్హేల్, ఫస్ట్ ఇన్ అని చెప్పినప్పుడు సెకండ్ ని క్లోజ్ చేసుకొని ఫస్ట్ తో శ్వాస నింపాలి. హోల్డ్ అని చెప్పినప్పుడు 2 హోల్డ్ చేయాలి. సెకండ్ అవుట్ అన్నప్పుడు ఫస్ట్ ఇన్ అన్నప్పుడు సెకండ్ ని క్లోజ్ చేసుకోవాలి. ఫస్ట్ తో నేను 5 seconds కౌంట్ చెప్తాను, నెమ్మదిగా నేను 5 seconds చెప్పినంత సేపు మీరు నెమ్మదిగా శ్వాస నింపాలి. హోల్డ్ అని 5 seconds కౌంట్ చెప్తాను, 5 seconds హోల్డ్ చేయాలి. సెకండ్ అవుట్ అని చెప్పినప్పుడు 5 seconds కౌంట్ చెప్పినప్పుడు సెకండ్ నుంచి నెమ్మదిగా స్లోగా వదిలిపెట్టాలి. మళ్ళీ హోల్డ్ అన్నప్పుడు బంధించాలి. చేద్దామా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 3 cycles చేస్తాం. ఫస్ట్ ఇన్ హోల్డ్, సెకండ్ అవుట్ హోల్డ్, 3 cycles చేస్తాం. తర్వాత సెకండ్ ఇన్ హోల్డ్, ఫస్ట్ అవుట్ హోల్డ్ 3 times చేస్తాం. తర్వాత బోత్ ఇన్ హోల్డ్, బోత్ అవుట్ హోల్డ్ 3 times చేస్తాం. టోటల్ 9 cycles చేస్తాం. ఓకేనా? చేద్దామా? చక్కగా నడుము మెడ ఎప్పుడు నిటారుగా ఉంచుకోవాలి. స్పైన్ షుడ్ బి స్ట్రైట్. మనం ముసలోళ్ళం కాదు, టీనేజర్స్. నడుము స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఒక మనం ప్రసన్నంగా ఉండాలి. చక్కగా కళ్ళు మూసుకొని మనసు పెట్టి చేయండి. నేను చెప్పే కౌంట్ మాత్రం నేను వింటూ చేస్తే పర్ఫెక్ట్గా చేస్తాను. నేను ఫస్ట్ అంటే మీరు సెకండ్కి వెళ్తాను, నేను సెకండ్ అంటే ఫస్ట్ వెళ్తాను. అంటే మైండ్ ఆప్షన్ బాడీ ప్రెజెంట్ కాకుండా నేను చెప్పే కామెంట్ వింటూ కళ్ళు మూసుకొని మనసు పెట్టి చేయండి, పర్ఫెక్ట్గా చేస్తాను. చక్కగా కళ్ళు మూసుకోండి.
ప్రాణాయామ ముద్ర రెడీ చేసుకోండి. నెమ్మదిగా ముక్కు దగ్గర తీసుకోండి. ప్రాణాయామ ముద్రని ముక్కు దగ్గర తీసుకోండి. ఫస్ట్ థింగ్ 1 2 3 4 5. Hold 1 2 3 4 5. Second out 1 2 3 4 5. Hold 1 2 3 4 5. First thing 1 2 3 4 5. Hold 1 2 3 4 5. Second out 1 2 3 4 5. Hold 1 2 3 4 5. First thing 1 2 3 4 5. Hold 1 2 3 4 5. Second out 1 2 3 4 5. Hold 1 2 3 4 5. ఒకసారి బ్రేక్. కొంతమంది హోల్డ్ అన్నప్పుడు 2 హోల్డ్ చేయాలి. ఫస్ట్ శ్వాస నింపారు, సెకండ్ క్లోజ్ చేసుకుని హోల్డ్ అన్నప్పుడు 2 క్లోజ్ చేయాలి. సెకండ్ మీకు రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్, ఏ చేయి అలవాటు ఆ చేయి. ఓకే, ఇప్పుడు సెకండ్ థింగ్ 1 2 3 4 5. Hold 1 2 3 4 5. First out 1 2 3 4 5. Hold 1 2 3 4 5. Second in 1 2 3 4 5. Hold 1 2 3 4 5. First out 1 2 3 4 5. Hold 1 2 3 4 5. Second in 1 2 3 4 5. Hold 1 2 3 4 5. First out 1 2 3 4 5. Hold 1 2 3 4 5. Put both in 1 2 3 4 5. Hold 1 2 3 4 5. Both out 1 2 3 4 5. Hold 1 2 3 4 5. Both in 1 2 3 4 5. Hold 1 2 3 4 5. Both out 1 2 3 4 5. Hold 1 2 3 4 5. Both in 1 2 3 4 5. Hold 1 2 3 4 5. Both out 1 2 3 4 5. Hold 1 2 3 4 5. నెమ్మదిగా అవగాహనతో మీ చేతిని ప్రాణాయామంతో కిందకి తీసుకొచ్చేసింది. ఇప్పుడు మనం 9 సైకిల్స్ చేసాం. దిస్ ఈస్ 1 రౌండ్. 9 సైకిల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రౌండ్ చేసాం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ చేస్తున్నాం. సెకండ్ రౌండ్లో 9 సైకిల్స్ ఉంటాయి. దాంట్లో ఏం చేస్తాం? సెకండ్ ఇన్ హోల్డ్, ఫస్ట్ అవుట్ హోల్డ్ 3 times. ఫస్ట్ ఇన్ హోల్డ్, సెకండ్ అవుట్ హోల్డ్ 3 times. బోత్ ఇన్ హోల్డ్, బోత్ అవుట్ హోల్డ్ 3 times. అది కూడా 9 సైకిల్స్. అర్థమవుతుంది కదా? ఆఖరి వాళ్ళకి అర్థమవుతుంది కదా? ఓకే, చేద్దామా? చక్కగా నడుము కూడా స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు కూడా ప్రాణాయామం రెడీ చేస్తాం. కళ్ళు మూసుకొని మనసు పెట్టి చేయండి. నేను కౌంట్ చెప్పేది మాత్రం మీకు తెలియాలి. ప్రాణాయామం పర్ఫెక్ట్గా చేయండి. కళ్ళు తెరిస్తే బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం, డిస్టర్బ్ అయిపోతాం. ఓకేనా? కళ్ళు మూసుకోండి. చక్కగా ప్రాణాయామం నెమ్మదిగా ఉంటుంది. వెళ్ళిస్తూ ఉండండి. స్టార్ట్. సెకండ్ ఇన్ 1 2 3 4 5. Hold 1 2 3 4 5. First out 1
2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4, 5. Second in. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4, 5. First out. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4, 5. Second in. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4, 5. First out. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఫస్ట్ థింగ్ 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4, 5. Second out. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4, 5. First thing 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4, 5. Second out. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4, 5. First thing 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4, 5. Second out. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4, 5. ఇప్పుడు both in 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4, 5. Both out. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4, 5. Both in 1, 2, 3, 4, 5. 5. Hold. 1, 2, 3, 4, 5. Both in 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4, 5. Both out. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4, 5. నెమ్మదిగా అవగాహనతో ప్రాణాయామం కిందకి తీసుకొచ్చేసింది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లో కూడా 9 సైకిల్స్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఉంటాయి 9 సైకిల్స్ బోత్ ఇన్ హోల్డ్ బోత్ అవుట్ హోల్డ్. 9 సైకిల్స్ అదే చేస్తాం, బోత్ ఇన్ హోల్డ్ బోత్ అవుట్ హోల్డ్. మీరు 9 సైకిల్స్ అయ్యే వరకు మీ ప్రాణాయామంతో ఇక్కడే ఉండాలి. ప్రాణాయామంతో ఇక్కడే ఉంచుకోవాలి. 9 సైకిల్స్ బోత్ ఇన్ హోల్డ్ బోత్ అవుట్ హోల్డ్. నేను కౌంట్ చెప్పట్లేదు, మిమ్మల్ని ఆసుపత్రి పెట్ట 5 సెకండ్లు బంధించాలి. చేస్తారా? నేను చూస్తూ ఉంటాను మిమ్మల్ని అందరినీ ఎవరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. రైట్, చక్కగా నడుము మెడ స్ట్రైట్గా ఉంచుకోవాలి. ప్రాణాయామంతో రెడీ చేసుకోండి. నెమ్మదిగా ముగ్గు దగ్గర తీసుకోండి. అవగాహనతో చక్కగా 9 సైకిల్స్ బోత్ ఇన్ హోల్డ్ బోత్ అవుట్ హోల్డ్. రెడీ, స్టార్ట్. ఫస్ట్ సైకిల్ బోత్ ఇన్, 5 సెకండ్ల శ్వాస నింపాలి, హోల్డ్ చేయాలి. 5 సెకండ్లు శ్వాస వదిలిపెట్టాలి, హోల్డ్ చేయాలి. అద్భుతమైన దివ్యమైన ప్రక్రియ జరుగుతుంది. కళ్ళు మూసుకొని మనసు పెట్టి చేయాలి. పక్కన వైపు చూడవద్దు. మీరు మాత్రం ప్రాణాయామం చేస్తున్నారు, పక్కన వాళ్ళతో మనకి సంబంధం లేదు ప్రస్తుతానికి. అద్భుతమైన దివ్యమైన ప్రక్రియ ఈ ప్రాణాయామం. బ్రెయిన్లో న్యూరాన్స్ని వృద్ధి చేస్తుంది. ఈ ప్రాణాయామం యొక్క లాభాలు మీరు గమనిస్తూ ఉండండి. ఆలోచన కూడా తగ్గుతుంది, జ్ఞాపక శక్తి మేధాశక్తి పెరుగుతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ తయారవుతుంది, హీముల వృద్ధి జరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ప్రాణాయామాలు ఎన్నో లాభాలు ఉన్నాయి. అద్భుతమైన ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అద్భుతమైన ప్రక్రియ. 9 సైకిల్స్ బోత్ ఇన్ హోల్డ్ బోత్ అవుట్ హోల్డ్. 5 సెకండ్లు శ్వాస నింపాలి,
5 సెకండ్లు బంధించాలి, 5 సెకండ్లు శ్వాస వదిలిపెట్టాలి, 5 సెకండ్లు బంధించాలి. మనసు పెట్టి ఈ ప్రాణాయామాన్ని ఎవరైతే చేస్తారో ఈ ఫలితాలన్నీ పొందగలుగుతారు. Nine times, both in hold, both out hold. 5 సెకండ్లు శ్వాస వదిలిపెట్టాలి, 5 సెకండ్లు బంధించాలి. తొమ్మిది సార్లు 9 సైకిల్స్ చేస్తే చాలు. 9 సైకిల్స్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా అవగాహనతో ఆ ప్రాణాయామం కిందకి తీసుకొచ్చేసాం. 9 సైకిల్స్ ఎవరికైతే కంప్లీట్ చేతిని కిందకి తీసుకొచ్చేసి కళ్ళు మూసుకొని అదే ప్రశాంతమైన స్థితిని అనుభవిస్తూ ఉంటారు. ఆ ప్రశాంతమైన స్థితిని డిస్టర్బ్ చేయొచ్చు. 3 సైకిల్స్ మీరు ఎప్పుడైతే 3 రౌండ్ మీరు ఎప్పుడైతే చేశారో చూడండి, మనసు ఎంత ప్రశాంతంగా ఉంది. ఆలోచన అసలు చాలా వరకు ఆలోచనలు పర్మిట్ అయిపోయాయి, చాలా వరకు ఆలోచనలు తగ్గిపోయాయి. మనం ఇక్కడికి వచ్చేసరికి మన బుర్రలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలన్నీ తగ్గిపోయి ఆలోచన వరకు తగ్గిపోయి మనసు ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ ప్రశాంతతని అనుభవిస్తూ ఉంటాం, ఆ గాఢత, ఆ తీవ్రతని అనుభవిస్తూ ఉంటాం. మనసు ప్రశాంతతని అనుభవిస్తూ ఉంటాం. 9 సైకిల్స్ అయిపోతే మనం ఒక 5 నిమిషాలు ఇప్పుడు ధ్యానం చేసుకున్నాం. ఇక ఫస్ట్ మనం ఆసనాలు చేసుకున్నాం, బాడీని సిద్ధం చేసుకున్నాం, ప్రాణాయామం చేసుకొని ఆలోచనలు తగ్గించుకున్నాం. ఇక ఇప్పుడు ధ్యానం చేయబోతాం. ఆ ధ్యానంలో మన మనసును లగ్నం చేయాలంటే ఈ ఆసన ప్రాణాయామ ధ్యానం ఒకదాని తర్వాత 1 by 1 చేస్తే మనం మనసును లగ్నం చేసి ధ్యానం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. డైరెక్ట్గా నేను స్నానం చేసేసానంటే ధ్యానం చేస్తామంటే చేయలేము, మన మనసు లగ్నం చేయలేము. సో అందుకే ఇది ఆసన ప్రాణాయామ ధ్యానం ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వగలుగుతాం. ఇప్పుడు మనం 9 సైకిల్స్ అంటే టోటల్గా మనం 27 సైకిల్స్ చేసాం. 9 సైకిల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రౌండ్, 27 సైకిల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. మనం 1 యూనిట్ ప్రాణాయామం చేసాం. విశ్వస్ఫూర్తి గురువు గారు ఏం చెప్తున్నారంటే ఇలాగ 3 యూనిట్స్ చేయమంటున్నారు. either 1 or 3. మీకు టైం ఉంటే 3 యూనిట్స్ చేయండి, లేకపోతే 1 యూనిట్ చేసుకొని కొంచెంసేపు ధ్యానం చేసుకొని మీ పనిలోకి మీరు వెళ్ళిపోమని చెప్తున్నారు. 2 యూనిట్స్ చేసి ఆపకూడదు. either 1 or 3. 1 యూనిట్ అయినా చేయాలి, మీకు టైం ఉంటే 3 యూనిట్స్ చేయండి. 3 యూనిట్స్ మీరు ఎప్పుడైతే చేస్తారో మీ మనసు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, ధ్యానం చేయడానికి చక్కగా రెడీ అవుతుంది. ఆ మనసు ప్రశాంతత కావాలంటే మీరు సమయం ఉంటే 3 యూనిట్లు చేయండి, మీకే తెలుస్తుంది. ఆ అనుభవం, మీ అనుభవాన్ని మీరు అనుభవించగలుగుతారు. ఓకేనా? చక్కగా అట్లాగే అదే స్థితిలో ఉండండి, మైండ్ని డిస్టర్బ్ చేయొద్దు, అదే కామ్నెస్ని కొనసాగిస్తూ చక్కగా ఇప్పుడు కొంచెంసేపు ధ్యానం చేద్దాం మనం అందరం కలిసి. ముందుగా ఏం చేయాలంటే ఎప్పుడైతే ఒకే బిందువు మీద ఒకే ఆబ్జెక్ట్ మీద మన కాన్సన్ట్రేషన్ ఉంచుతామో నెమ్మదిగా సెంటర్, సెంటరింగ్, సెంటర్, సెంట్రేషన్, అదే కాన్సన్ట్రేషన్. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయో నెమ్మదిగా మన ఆలోచనలు అవన్నీ తగ్గిపోయి ఆటోమేటిక్గా మన కనురెప్పలు మూతలు పడతాయి. కనులు తెరిచి ఏ ఫోటోనైతే మనం చూసామో కనులు మూసుకొని మన మనోనేత్రంతో, మన ఐబ్రో సెంటర్లో ఉండే మనోనేత్రంతో ఆ దృశ్యాన్ని మనం సందర్శిస్తూ ఫస్ట్ మనం చేసింది ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ స్టెప్లో సబ్జెక్టివ్ కాంటెంప్లేషన్. మనలో మన అంతర్ముఖమై ధ్యానం చేస్తూ ఉండాలి. అయితే ఈ ధ్యాన యోగానికి మన గురువు గారు విశ్వస్ఫూర్తి గురుదేవుడు మంత్ర యోగాన్ని కూడా ఇచ్చారు. మనం ఇందాక మనం 9 సార్లు ఉచ్చారణ చేశాం కదా. మీ సౌలభ్యం కోసం నేను ఈ మూల మంత్రాన్ని నెమ్మదిగా ఉచ్చారణ చేస్తూ ఉంటా. ఓం అన్నప్పుడు శ్వాస నింపాలి, మా అన్నప్పుడు శ్వాస వదిలిపెట్టాలి,
విశ్వరూపైనప్పుడు శ్వాస నింపాలి, శక్తి రూపైనప్పుడు శ్వాస వదిలిపెట్టాలి, విశ్వస్ఫూర్తి అన్నప్పుడు శ్వాస నింపాలి, గురవే నమః అన్నప్పుడు శ్వాస వదిలిపెట్టాలి. ఈ విధంగా నేను మూల మంత్రాన్ని మీ సౌలభ్యం కోసం నెమ్మదిగా ఉచ్చారణ చేస్తూ ఉంటాను. మీరు శ్వాస ప్రశ్వాసని దానికి సింక్రనైజ్ చేస్తూ కొంతసేపు ధ్యానం చేద్దాం. శ్వాస నింపండి. శ్వాస వదిలిపెట్టండి. శ్వాస నింపండి. విశ్వరూపే శ్వాస వదిలిపెట్టండి. శక్తి రూపే శ్వాస నింపండి. విశ్వస్ఫూర్తి శ్వాస వదిలిపెట్టండి. గురవే నమః. నేను మూలమంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఉంటా. మీరు శ్వాస ప్రశ్వాసాలను అనుసంధానం చేస్తూ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. విశ్వరూపే శక్తి రూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. విశ్వరూపే శక్తి రూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. విశ్వరూపే శక్తి రూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. శక్తి రూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. విశ్వరూపే శక్తి రూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. ఈ విధంగా మౌన
జపం కొనసాగుతూ ఉంటారు. పెదవులు కదలకుండా మౌన మూల మంత్ర జపం కొనసాగుతూ ఆ మూల మంత్రానికి శ్వాస ప్రశ్వాసను అనుసంధానం చేస్తూ రాబోయే 2 నిమిషాలు ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి. మౌన మూల మంత్ర జపం కొనసాగుతూ ఉంటారు. మూల మంత్ర జపం కొనసాగుతూ ఉంటారు. నేను చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవద్దు. ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. విశ్వస్ఫూర్తి గురుదేవుడు విశ్వశక్తి సంబంధించిన మూల మంత్రాన్ని వారు కరుణతో మనకు అందించారు. విశ్వశక్తి సంబంధించిన మూల మంత్రం ఎవరైతే ఉచ్చారణ చేస్తారో ఆ ఉచ్చారణ సమయంలో అంతరిక్షంలో ఉన్న బయో కాస్మిక్ ఎనర్జీ, స్పేస్లో ఉన్న బయో కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం అందరం ఆ బయో కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాం. అది మన మాడు భాగంలో ఉన్న బ్రహ్మానందంలో ఉన్న మన శరీరంలోకి ప్రసరిస్తుంది. ఆ బయో కాస్మిక్ ఎనర్జీ మాడు భాగం బయో కాస్మిక్ ఎనర్జీ ప్రసరిస్తుంది. ప్రతి పార్ట్, ఆ పార్ట్లో ఉన్న ప్రతి సెల్కి ఆ బయో కాస్మిక్ ఎనర్జీ అందుతుంది. ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ కంప్లీట్లీ క్లెన్స్ అండ్ ఎనర్జైజ్. మన శరీరంలో ఉన్న ప్రతి కణకణము ఆరోగ్యంగా శక్తివంతంగా తయారు. గురుదేవుడు వారు సాధించుకున్న శక్తిని మనకు దివ్య ఆశీస్సుల రూపంలో అందిస్తుంది. మనలో శారీరక మానసిక రుగ్మతలను తొలగింపజేస్తున్నారు. ఆ దివ్య ఆశీస్సుల్ని మనం అందరం 1 to 1 ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి వారు దివ్య ఆశీస్సులను గురుదేవుడు మనకు అందిస్తున్నారు. ఆశీస్సులను స్వీకరించండి. శారీరక మానసిక రుగ్మతలను తొలగింపజేస్తున్నాం. మన జీవితాలను ఉన్నత స్థితికి మార్చుకున్నాం. ఇటువంటి సువర్ణ అవకాశాన్ని మనకు కలిగించి ఈరోజు మనం ఇక్కడ ఆసన ప్రాణాయామ ధ్యాన కార్యక్రమం చేసుకునే అవకాశాన్ని మనకు కలిగించిన పూర్ణ గురుదేవుడు, ఆధ్యాత్మిక విశ్వగురువులు, విశ్వమాత స్వరూపుడు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవుడు అర్పిత మనోభావంతో సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకున్నాం. ఒక గురు ప్రార్థనతో ఈరోజు ఈ ప్రాక్టికల్ సెషన్ కంప్లీట్ చేస్తున్నాం. అదే స్థితిలో ఉన్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు. నెమ్మదిగా అవగాహనతో 2 చేతులు జోడించి నమస్కారముగా, 2 చేతులు జోడించి నెమ్మదిగా అవగాహనతో నమస్కారముగా ఒక గురు ప్రార్థనతో ఈరోజు ప్రాక్టికల్ సెషన్ కంప్లీట్ చేస్తున్నాం. గురుమూర్తి గురుర్నామ సదా జపే గురురాజ్ఞాం ప్రకుర్వీత గురోరన్యం న భావయేత్. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా అవగాహనతో 2
రెండు చేతులు కిందకి తీసుకొచ్చేసేయండి. నెమ్మదిగా అవగాహనతో రెండు చేతులు కిందకి తీసుకొచ్చేసేయండి. నెమ్మదిగా అవగాహనతో అంటే నెమ్మదిగా కళ్ళు తెలుస్తూ చిరునవ్వుతూ నెమ్మదిగా కళ్ళు తెలుస్తూ గురువుగారి ఫోటోను చూస్తూ ఉండండి. పక్క వాళ్ళ వైపు తిరిగి చూడవద్దు. మీ మానసిక స్థితిని డిస్టర్బ్ చేయవద్దు. మనసు ప్రశాంతంగా ఉంది, ఆ స్థితిని డిస్టర్బ్ చేయదు. పక్క వాళ్ళ వైపు తిరిగి చూడవద్దు. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఉండండి. ఈరోజు మనకి అవకాశాన్ని కలిగించిన పూర్ణ గురుదేవుడికి మరొకసారి మనందరం మనస్ఫూర్తిగా సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని చేయడానికి స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ మెంబర్స్ అందరూ ఈ అవకాశాన్ని మనకు కలిగించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ చైతన్య కాలేజ్ వైభవ్ క్యాంపస్ మేనేజ్మెంట్ వారు ఈ కార్యక్రమం చేయండి, మా పిల్లలకి అందరూ చెప్పాలని చెప్పి వారు ఈ అవకాశాన్ని కలిగించారు. మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మీరందరూ ఇంతసేపు భరించి చేసినందుకు మీ అందరికీ స్ఫూర్తిగా ఎట్లా అనిపించింది? మనం సాధన చేశాం, ఈ ఆసన ప్రాణాయామ ధ్యానం చేశాం కదా, ఎలా అనిపించింది మీకు? బాగుందా? మరి రోజు చేస్తారా ఈ విధానాన్ని? సరే, ఒక 5 minutes అట్లాగే కూర్చోండి. ఈ విశ్వస్ఫూర్తి గురువు గారు అసలు వారి కాన్సెప్ట్ ఏంటి, ఏం చెప్తున్నారు అనే దాని గురించి మన మాధవ్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వారికి కూర్చున్నారు. వారు ఇంతకుముందు యూఎస్లో ఉండేవారు, ప్రజెంట్ మన ఇండియాలో ఉంటున్నారు. వారు విశ్వస్ఫూర్తి గురువు గారి కాన్సెప్ట్ గురించి మీకు ఒక 2 నిమిషాలు మీకు చెప్తారు. వినండి, అందరికీ ఉపయోగపడే కాన్సెప్ట్ అది. స్ఫూర్తిగా ముందుగా సైంటిఫిక్ సైన్స్ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవుల పాదపద్మలకు నమస్కరిస్తూ, మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ 1.5 hours నుంచి చాలా స్టంట్స్ చేశారు. తల కిందలు పెట్టి కాళ్ళు తగిలేశారు, ఇటువంటి దొల్లారు, మధ్యలో చిన్నపిల్లలు గో చేసినట్టు ఆయన సౌండ్ చేశారు. ఇవన్నీ ఎందుకు, వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు మీరు లాస్ట్ 1.5 hours చేసినవి మీకు ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనే దానిలో క్లారిటీ ఉండాలి, లేకపోతే ఇవన్నీ చేయడంలో అర్థం లేదు కదా. సో మరి మీరు అందరూ ఫ్యూచర్ డాక్టర్స్ అవ్వాలంటే మీకు ఉన్న నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి? నీట్. ఇక్కడ అందరూ నీట్ అయినా ఎవరైనా జేఈ వాళ్ళు ఉన్నారు, అంతా నీట్ అయినా. సో నెక్స్ట్ ఛాలెంజ్ నీట్ ఎగ్జామ్. మన నీట్ ఎగ్జామ్ని మీరు సక్సెస్ఫుల్గా హైయెస్ట్ పర్సంటైజ్తో క్లియర్ చేయాలి అంటే ఇప్పుడు నేర్చుకున్నవన్నీ ఎట్లా యూస్ఫుల్ అవుతాయి అనేది నెక్స్ట్ 2 minutes మనం చూద్దాం. ఫస్ట్, మీరు కంటిన్యూస్గా చదవాలి, ఫోకస్ చేయగలగాలి అంటే బాడీ హెల్తీగా ఉండాలి అండ్ లేజీనెస్ ఉండకూడదు. అంతే కదా, మీరు అవర్స్ టుగెదర్ చదువుతారు కదా డైలీ, మీ క్లాసెస్ చాలాసేపు ఉంటాయి కదా, అంటే ఒక 10 hours ఉంటాయా కంటిన్యూస్గా? అంటే యావరేజ్ స్టడీ టైం ఎంత ఉంటుంది మీకు పర్ డే? 6 hours, 16 hours. సో అంతసేపు కూర్చోగలగాలి, మీకు బాడీ పెయిన్స్ రాకూడదు, లేజినెస్ ఉండకూడదు అనేది ఫస్ట్ మెయిన్. బాడీ హెల్తీగా ఉండాలి, బాడీ యాక్టివ్గా ఉండాలి. సో ఇప్పుడు మీరు ఈ 1 hour మీరైతే ఆసనాలు చేశారో చాలా బెండింగ్ చేశారు, ట్విస్టింగ్, బెండింగ్, రకరకాల పోజెస్లో మీరు బాడీని ట్విస్ట్ చేశారు. దానివల్ల లాభం ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ఒక పార్ట్ ఇట్లా బెండ్ చేస్తారో ఆ పార్ట్స్కి ఆక్సిజన్ సప్లై ఎక్కువ వెళ్ళి ఫస్ట్ లేజినెస్ పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ఇంప్యూరిటీస్ ఆ పాయింట్లో చేరాయో ఆ ఇంప్యూరిటీస్ అనేవి పోతాయి. సో బాడీ అనేది హెల్తీగా ఉండడానికి మీకు యోగా అనేది తోడ్పడుతుంది. మధ్యలో చాలాసార్లు మా ఇన్స్ట్రక్టర్ గారు స్పైన్ స్ట్రైట్ అని చెప్పారు. దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఎప్పుడైతే మనం స్ట్రైట్గా కూర్చొని చదువుతామో బ్రెయిన్ మోస్ట్ యాక్టివ్గా పనిచేస్తుంది. ఇట్లా ఒంగోని ఇలా కూర్చోవడం కంటే స్ట్రైట్ యాంగిల్లో ఎప్పుడైతే కూర్చొని మనం ఏదైనా థింకింగ్ కానీ చదవడం కానీ చేస్తే దట్ ఈస్ ద మోస్ట్ యాక్టివ్ పాయింట్ ఫర్ ద బ్రెయిన్. సో మీకు చదివేది తొందరగా బ్రెయిన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మరి స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, మీకు ఎటువంటి బాడీ పెయిన్స్ రాకూడదు, అలా 16 hours చదవగలగాలి అంటే బాడీ మంచి స్థానంలో ఉంచుకోగలగాలి.
మీరు మంచి గుడ్ ఫుడ్ తీసుకుంటారు కదా, ఆ ఫుడ్తో పాటు ఏవైతే ఇట్లా ఈ యోగాసనాలు ఇవైతే వేస్తారో బాడీ ఫిట్గా ఉంటుంది. ఓకే, బాడీ అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అంతే కదా, ఇంకా మల్టిపుల్ చాయిస్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. బట్ దాన్ని ఫేస్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది కాన్ఫిడెన్స్. గోల్డ్ అంత కాన్ఫిడెన్స్ కావాలి, ధైర్యం కావాలి. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ టాపర్స్లో ఉన్న వాళ్ళకి పెద్ద ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే లో లెవెల్లో ఉన్నారో, స్ట్రగ్లింగ్ ఫేస్లో ఉన్నారో, నేను చెప్పబోయే పాయింట్స్ వాళ్ళకి టార్గెట్. ధైర్యం, అదే నీట్ అనే ఎగ్జామ్ ఉంది, ఇంత సిలబస్ ఉంది, ఇంత కవర్ చేయాలి, భయం వేస్తూ ఉంటుందా? భయం వస్తూ ఉంటుంది ఎవరికైనా. మరి దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి? సో దానికే ధైర్యం అనేది తెచ్చుకోవాలి. ధైర్యం ఎట్లా తెచ్చుకోవాలి అనేది చెప్తాం. ఫస్ట్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనం మెయింటైన్ చేయగలం. అంటే ఏంటి, నేను ఇప్పుడు నాకు రాదు అని అనుకోవడం కంటే నేను చేయగలను, నేను డెఫినెట్గా నీట్ మంచిగా క్లియర్ చేయగలను అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మీరు మెయింటైన్ చేయగలగాలి. ఆ ఫియర్ ఏదైతే ఉందో, ఇంత సిలబస్ ఉంది, ఇలా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీకు ఏదో ఒక సబ్జెక్ట్ టఫ్ అనిపించవచ్చు, ఫిజిక్స్ టఫ్ అనిపించవచ్చు, కెమిస్ట్రీ టఫ్ అనిపించవచ్చు. దానిలో రాసే మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారు, మల్టిపుల్ ఎగ్జామ్స్, వీక్లీ బై వీక్లీ ఎగ్జామ్స్ ఏదైనా స్కోర్ తక్కువ వచ్చిందనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ పడిపోవచ్చు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని మెయింటైన్ చేసి ఆ ధైర్యాన్ని మీరు ఎట్లా హోల్డ్ చేయగలరు అంటే దానికి మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు భయం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, మీ బ్రీత్ ఫాస్ట్ అయిపోతుంది. నోటీస్ చేశారా? భయం కానీ యాంగ్జైటీ వచ్చిందంటే బ్రీత్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఈ ప్రాణాయామం చేసి మీరు హోల్డ్ చేస్తారు సార్, ఆయన హోల్డ్ టైం అని చెప్పారా, మీరు ఇన్హేల్ చేశారు, హోల్డ్ చేశారు, ఎగ్జైల్ చేశారు. ఆ హోల్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్, ధైర్యం అక్కడ వస్తాయి. మీరు ఎప్పుడైతే ఆ హోల్డింగ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ 2 seconds హోల్డ్ చేశారు అనుకోండి, ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. స్లోగా ప్రాక్టీస్ మీ బాడీ అలౌ చేసినప్పుడు మీరు ఆ హోల్డ్ టైం పెంచుకుంటూ వెళ్ళినప్పటికీ తెలియకుండానే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, తెలియకుండానే మీకు ధైర్యం వస్తుంది. ఓకే, అంతకుముందు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిస్టర్బ్ అయింది మైండ్, ఎగ్జామ్లో మార్క్స్ సరిగ్గా రాలేదు, లేకపోతే చదవాల్సిన సిలబస్ చాలా ఉంది, మీరు దానికి కాసేపు ఒక few minutes 20 minutes పక్కన పెట్టి ఈ ప్రాణాయామం చేసి ఆ హోల్ టైం కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఆ డిఫరెన్స్ మీకు మీరే చూసుకోవాలి. ఒకసారి చూసుకున్నారు అనుకోండి డిఫరెన్స్, ఇంక మీరు ప్రాణాయామం ఈ సాధన అనేది ఏం చెప్పినా అంత క్లియర్ డిఫరెన్స్ కనపడుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కానీ, ఎనర్జీ లెవెల్స్లో కానీ, మీ కాన్సన్ట్రేషన్, ఫోకస్, ఇవన్నీ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ కనపడతాయి. కాబట్టి కావాల్సింది ఏంటంటే డైలీ ఒక టైం పెట్టుకోండి, ఫిక్స్డ్ టైం. మీకు మార్నింగ్ కుదిరితే మార్నింగ్, ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్. మార్నింగ్ ఏమో అరౌండ్ 3:30 to 6 లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ టైం కుదిరితే దట్ ఈస్ ఫైన్. ఈవినింగ్ అరౌండ్ 7 to 9 or 6:30 to 9. ఎక్కువసేపు అక్కర్లా, 20 minutes, హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం. అది పెట్టుకొని మీరు ఈ కొంచెం యోగాసనం ప్రాక్టీస్ చేసి కొంచెం ప్రాణాయామం చేస్తే ఆ డిఫరెన్స్ మీరు చూస్తారు. చేయకముందు ఎట్లా ఉంది, చేసిన తర్వాత ఎట్లా ఉంది. ఎందుకంటే మన మైండ్ చెప్తూ ఉంటుంది, ఇప్పుడు వద్దు, హ్యాపీగా పడుకోకపోతున్నాయి, చాలా కష్టపడతావు, పడుకో అని మైండ్ చెప్తూ ఉంటుంది. ఆ మైండ్ మీద మీరు వర్క్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్. ఆ మైండ్ మీరు ట్రైన్ చేసుకున్నారు అంటే అది మీరు చెప్పినట్టు ఉంటుంది. మీకు ఎంత పర్సంటేజ్ కావాలో అంత పర్సంటేజ్ సాధించవచ్చు. అంత ఎనర్జీ ఉంటుందంట మన బాడీలో, మన మైండ్లో. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, పాజిటివ్ విధంగా ఎట్లా యూజ్ చేసుకోవాలని దానికి ఈ టెక్నిక్స్ అనేవి. ఈవినింగ్ అంతా క్లాసెస్ అయిపోయి ఎన్నింటికి వస్తారు, బ్యాక్ టు క్యాంపస్ 10 o'clock వస్తారు. మధ్యలో బ్రేక్ అయింది కదా, 6 o'clock అట్లా ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్, 5:36. సో ఆ బ్రేక్ టైంలో కనుక మీరు ఒకవేళ బాగా అలసిపోయింది అనిపిస్తే, స్ట్రెస్ తోటి అనిపిస్తే కనుక మొహం కాల్చి పెట్టుకొని శవాసనం చెప్పారు, ఆ శవాసనం కరెక్ట్గా అయ్యగలిగితే మీరు డేలో వచ్చినటువంటి ఆ స్ట్రెస్ మొత్తం రిలీఫ్, అలా ఫ్రెష్ అవుతారు. మళ్ళీ ఈ మార్నింగ్ లేచినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నారో ఆ ఈవినింగ్ సెషన్ అంత ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఎక్స్ట్రా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ డౌన్ ద లైన్ ఈ ఫ్యూచర్ సెషన్స్లో నేర్చుకుంటారు. బట్ కొన్ని ఇప్పుడు గురుగారు మనకి శ్రీ గురు స్ఫూర్తి గారు వారు ఏదైతే మీకు చెప్తున్నామో ఈ సాధన, ఆ సాధన చేసి మైండ్ని ఒక స్టేట్ తీసుకెళ్ళారు, ఎనర్జెటిక్, ఏదైనా సాధించగలరు అన్నటువంటి స్థాయికి తీసుకెళ్ళారు. సో ఆ విధంగా వాళ్ళ బుక్స్లో కూడా గురుగారు చాలా పాయింట్స్ మెన్షన్ చేశారు మనకి ఏదైతే ఎవ్రీడే లైఫ్లో యూస్ఫుల్ అయ్యేది. అందులో ఒక 2 పాయింట్స్ చెప్తాను.
ఫస్ట్ ఇందాక చెప్పాను ధైర్యం, పెరిగితనం అనేది రానివ్వదు. ఇప్పుడు మనం ఎగ్జామ్ క్లియర్ చేయగలమా లేదా మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. యూజువల్గా క్లాస్లో మనం ఓకే ఈ స్టూడెంట్స్ బాగా చేసేస్తున్నారు, వాళ్ళకి మంచి మార్క్స్ వస్తున్నాయి అని వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం, కాంపిటీషన్. కానీ అది ఓన్లీ ఒక హెల్దీ లెవెల్ వరకే ఉంటారు. హెల్దీ లెవెల్ అంటే వాళ్ళకు వచ్చేస్తున్నాయి, దట్ ఈస్ గుడ్. మనం డౌన్ అవ్వకూడదు, మనం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది రానివ్వకూడదు. సో ఏం చేయాలి దానికి రూలు, వీ షుడ్ కంపీట్ విత్ అవర్ సెల్ఫ్. మేనేజ్మెంట్ ప్రెజర్స్ ఉండవచ్చు, చదవాలి, పర్సనల్ ప్రెజర్స్ ఉండవచ్చు, అవన్నీ కాసేపు పక్కన పెట్టి ఓకే నేను లాస్ట్ టైం 100 out of 90 క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 100 out of 90 క్వశ్చన్స్ కరెక్ట్ చేశాను, నేను ఈసారి 95 చేయాలి. అంటే యూ షుడ్ కంపీట్ విత్ యువర్ సెల్ఫ్, నాట్ విత్ అదర్ పర్సన్. అంటే తను 100 చేస్తుంది, ఫైన్, నేను చేయగలను. అర్థమైనా మీకు డిఫరెన్స్? అర్థమైందా? కంపీటింగ్ విత్ అదర్స్ వర్సెస్ కంపీటింగ్ విత్ సెల్ఫ్. ఎప్పుడైతే మీరు మీ మీద ఫోకస్ పెట్టుకోండి, జస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, మీ మీద ఫోకస్ పెట్టుకొని నాకు ఏదైతే మార్క్స్ వస్తున్నాయో కరెక్ట్గా వెళ్తుందా, కరెక్ట్గా ముందుకు వెళ్తుందా అనే పాయింట్స్ ఫోకస్ పెట్టుకొని చేస్తే కనుక ఒక యాటిట్యూడ్ అనేది, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ క్లియర్ చేయాలి, మరి ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, హెల్త్ ఉండాలి. మీకు మళ్ళీ ఎగ్జామినేషన్ ఎప్పుడు మెయిన్ నెక్స్ట్ డే. సో ఆ టైంకి హెల్త్ కరెక్ట్గా ఉండాలి, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్ వచ్చే టైంకి కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎగ్జామినేషన్, ఇప్పుడు నేను అనుభవించాను ఒక టైంలో, ఎటువంటి జస్ట్ భయం వల్ల ఫీవర్ వచ్చేసింది. అంటే ఫీవర్ ఉండదు, ఫీవర్ వచ్చినట్టు ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్ ఫీవర్ అంటారు. అంటే అది దగ్గరకు వస్తున్నా పోతే, ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నా పోతే మనకి యాంగ్జైటీ, ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఫేస్ చేసి సక్సెస్ఫుల్గా ఆ ఎగ్జామ్ని మనం క్లియర్ చేయాలి అంటే ఈ లాస్ట్ 1.5 hours మీరు ఏదైతే చేశారో ఈ యోగా, ప్రాణాయామం, మెడిటేషన్, అవి మీరు డైలీ ప్రాక్టీస్లో తీసుకొని రాగలరు. డైలీ ప్రాక్టీస్లో అంటే ఒక 20 minutes టైం స్పెండ్ చేసుకోండి. ఇవన్నీ ఇప్పుడు ఇంత ఇంపార్టెంటా అనిపిస్తుంది, కానీ మీరు చేస్తే ఒక 1 month ఆ ప్రాక్టీస్ చేస్తే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ మెమరీ కూడా చాలా ఇంపార్టెంట్ కానీ ఇక్కడ చాలా మెమరైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మెమరీలో ఇంప్రూవ్మెంట్స్ మీరు చూడగలుగుతారు డెఫినెట్గా. దీంతో పాటు గురువు గారి మూలమంత్రం ఇట్స్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. అర్థమైంది? సో మీరు ఇవన్నీ దౌందలే మీకు నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఇంకా త్వరగా నేర్పిస్తారు. బట్ అవి మీరు ఇంప్లిమెంటేషన్లో తేవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తే ఆ డిఫరెన్స్ చూస్తారు మీరు. బిఫోర్ చేయకముందు ఎట్లా ఉంది, బిఫోర్ చేసిన తర్వాత మన పాజిటివ్ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, ధైర్యం ఎట్లా ఉంది. ఎందుకంటే స్లోగా మీ కాన్ఫిడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ వచ్చే టైంకి 100% కాన్ఫిడెన్స్ అది ఎట్లా ఉండాలంటే ఓకే 100% నాకు వీటిలో మంచి పర్సెంటేజ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలి. సో దానికి మీరు మైండ్ మీద వర్క్ చేయాలన్నమాట. మీ స్టడీస్తో పాటు ఒక ఎక్కువ టైం దీన్ని స్పెండ్ చేయండి, జస్ట్ ఒక 20-25 minutes పర్ డే. మిగతా టైం అంతా మీ స్టడీస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అర్థమైనా? సో ఇది సాధన చేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కమింగ్ వీక్లో సిగ్నిఫికెంట్ సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. స్ఫూర్తి. ధన్యవాదాలండి మాధవ్ గారు. వారు చెప్పిన స్పీచ్ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరు అందరూ చేస్తారు కదా సాధన. నేను మనం చెప్పుకున్నాం కదా, మొనాస్టిక్ మైండ్ ఇన్ ఏ జిమ్నాస్టిక్ బాడీ. ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరం ఏముంటుంది, శక్తివంతమైన శాంతమైన మనసు ఉంటుంది. సో ఆ మనసుని మనం శక్తివంతంగా చేసుకోవాలంటే ఈ ఒక్క మార్గం తప్ప ఇంక వేరే ఏమీ లేదు, మెడిసిన్స్ లేవు. ఓన్లీ ఎవరైతే ఆసన, ప్రాణాయామ, ధ్యాన విధానాన్ని పాటిస్తారో వాళ్ళు మాత్రమే అది పొందగలుగుతారు. ఓకేనా? ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ ఫీలింగ్ ఒకసారి షేర్ చేస్తారా? ఈ రోజు వచ్చిన వాళ్ళు, నిన్న వచ్చిన వాళ్ళు కంటే ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు? శ్రీ గురు విశ్వస్ఫూర్తి గారి ఆశీస్సులతో నేను ఈ సెక్షన్ కంప్లీట్ చేస్తానని చాలా ఆనందంగా ఉంది. ఈ సాధన చేసే ముందు ఫస్ట్ నేను నిద్ర లేచాక my day started with some expectations and after this session it ended with some experience. ఈ సాధన చేస్తున్నప్పుడు like two most important things that I noticed. Firstly, I can sense my heartbeat. Second thing, actually every day we used to do this and
ఆర్టిఫిషియల్ పీరియడ్ ఫర్ సమ్ టైమ్. సార్ ఒకసారి చెప్పారు దట్ ఆయన ఒక రోజు కళ్ళు తెరుస్తుంటే కళ్ళు తెరవలేకపోయాను, చాలా హార్డ్గా అనిపించింది అని. సో I was waiting for that moment when I get that. Today I didn't feel that much, but కొంచెం కష్టంగా అనిపించింది. లాస్ట్ సెషన్ ఎండింగ్లో opened my eyes completely. Then I rubbed my hands. Finally I did that. Somewhat it made me hard to open my eyes completely. And also రోజు ఇది ప్రాక్టీస్ చేసి నా కాన్సన్ట్రేషన్ ఇంకా పెంచుకొని నా అకాడమిక్స్లో ఇంకా మంచి రిజల్ట్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఆల్సో హోప్ దట్ సేమ్ హ్యాపెన్స్ విత్ యూ. థ్యాంక్ యూ. సో అందరికీ అర్థమవుతుంది, మేము చెప్పే విధానం అందరికీ అర్థమవుతుంది కదా. ఈ సాధన ఎట్లా చేయాలి, ప్రాణాయామం ఎట్లా చేయాలి, ధ్యానం ఎట్లా చేయాలి అందరికీ అర్థమవుతుంది కదా. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే మీరు సార్ని అడిగితే మా నెంబర్ ఉంది సార్ దగ్గర. మీకు ఈ సాధనకి సంబంధించి ఆసనాలు కానీ ప్రాణాయామం కానీ ధ్యానం కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మా నెంబర్ మీకు కాల్ చేస్తే మీకు డౌట్స్ క్లియర్ చేస్తాం. మీరు రాబోయే రోజుల్లో మీరు మంచి సక్సెస్ని సాధించాలనే కోరుకుంటున్నాం. ఓకేనా? ఈరోజు ఈ సెషన్ ఇంతతో కంప్లీట్ చేస్తున్నాం. ఒక్కొక్కళ్ళు వచ్చి 1 by 1 వచ్చి ఇక్కడ గురుగారు బ్లెస్సింగ్ తీసుకొని ఇక్కడ ఫ్రూట్ ఉంది తీసుకొని మీ నెక్స్ట్ ఫర్దర్ మీ పనులు మీరు వెంటనే. టోటల్గా సార్ మాకు 5 weeks ఇచ్చారు. ఇప్పుడు ఇది ఫస్ట్ సండే అయింది, ఇంకా 4 Sundays ఉన్నాయి. ఇంకా 4 Sundays మేము వచ్చి ఈ సాధన మీకు నేర్పిస్తాము. అందరూ నేర్చుకొని మీరు మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలని మేము అందరూ ఆశిస్తున్నాం. ఇదంతా మీరు పొందేది నో సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి పెట్టుబడి ఖర్చు లేకుండా సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేర్చుకుంటున్నారు. పెట్టుబడి లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు. స్ఫూర్తి ఒక్కొక్కరు 1 by 1 వచ్చి Thank you.